హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. అంతేకాదు ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని, ఇంకా పలువురు సెలబ్రిటీలతో మేకర్స్ సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉంటుందని, అలాగే పలువురు యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటున్నారని టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ రియాలిటీ షో సందడి మొదలైంది. కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ 8 గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో స్టార్ట్ కావాల్సి ఉండగా ఈసారి కాస్త ముందుగానే, అంటే ఆగస్టులోనే ఈ షోను ప్రారంభిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారని, ఇంకా పలువురు సెలబ్రిటీలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉండనుందని, అలాగే పలువురు యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, యూట్యూబర్ నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలబ్రిటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ ద్వారా ఫేమస్ అయిన వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంటర్ కానుందట. ఇక ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే పలు షోలో తన కామెడీ, తెలుగు డైలాగ్స్ తో అలరించింది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ అల్లరి చేసింది. ఇప్పటికే డి డాన్స్ షోలో హోస్టింగ్ చేసింది. కేవలం బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లోనూ కీలక పాత్రను పోషించింది. అయితే యాంకర్ వర్షినికి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ ఏ పోస్ట్ చేసినా ఏదో ఒక కారణంపై ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఐపీఎల్ క్రికెట్ సమయంలో యాంకర్ వర్షిని పేరు నెట్టింట మారుమోగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ క్రికెటర్ కూడా రాబోతున్నారట. ఇప్పటికే నిర్వాహకులు అతడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. అతడు మరెవరో కాదు, ఇటీవల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు. మొదట్లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఆ తర్వాత జనసేనలో చేరాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.